నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వృద్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన ఏపీ హోం మంత్రి తానేటి వనిత కళ్ళు మూసుకొని మాట్లాడేవారు ఇకనైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఘాటు వ్యాఖ్యలు కబ్జా కొరల్లో చిక్కుకున్న 6 ఎకరాల జలమండలి స్థలానికి విముక్తి పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు పాతబస్తి హెచ్పీ పెట్రోల్ పంపులో తుపాకీతో హల్చల్ అద్దాలను ధ్వంసం చేసి సిబ్బందిని గాయపరిచిన దుండగులు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలము కలవలపల్లిలో 44వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో సీఎం జగన్ లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికి తిరిగి వివరించారు. ముఖ్యంగా గ్రామంలోని వృద్ధులను కలిసిన వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నెల నెల వృద్ధాప్య పెన్షన్ వస్తుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. నడుస్తున్నారా? మీ పని మీరు చేసుకోగలరు. లక్ష్మి గారమ్మా పెన్షన్ వస్తుంది ఎంత వస్తుందమ్మా నెలకి? బాగా చెప్పారు. ఇంటికి తెచ్చిస్తున్నారమ్మా? మీకు పెన్షన్ ఎవరు పంపిస్తున్నారమ్మా? ఆయన ఎవరు మనకి ఈయన జగన్ బాబు. మీరు మళ్ళీ ఎవరికి వేస్తారా? మనకి ఎవరికి ఎవరు చెప్తారు? ఆయనకి జగన్ ఆస్వాదించండి తల్లి. అది ఓల్డేజ్ హోమ్ లో ఉంటారేమో అడగండి. ఆల్రెడీ 5 కొడుకులు అంట. 5గురు ఒకళ్ళ కాదు 5గురు అంట. ఇక్కడే ఉంటారా 5గురు? మీ ఊర్లోనే? మరి ఏం చూడరా? వాళ్ళు చుట్టూరునే భయంకరమైన స్థితిలో పెట్టారంటే అంటే ఈ స్థలం ఎవరికి ఇస్తారు? బాగా చాలా సార్లు మాకు చెప్పుకున్నది దాన్ని తీర్చలేకపోతున్నాం. పెన్షన్ వస్తుందమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? అందులో వెనకాల నడవగలరా? పదండి, నేను పట్టుకుంటా. తిరిగాను మీకు ఎవరు లేరమ్మా? 5 కొడుకులా? నేను పట్టుకున్నాను రండి. ఇక్కడే ఉంటారమ్మా మీ అబ్బాయిలు? అందరికి ఒక అబ్బాయి 4వ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ లో మారుతున్న పరిస్థితులు నేడు జరుగుతున్న పరిణామాలపై నాయకులు పునరాలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ లో కళ్ళు మూసుకొని మాట్లాడేవారు కళ్ళు తెరుచుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య 36వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లుంబిని పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా దేశంలో సెక్రటరేట్కు వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని
సీఎం అయ్యాక ఆయన ఫామ్ హౌస్ ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. పరిపాలన గాలికి వదిలేశారని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. మీరు ప్రజలు అందరం తెలంగాణలో చూస్తున్నారు, దేశంలో కూడా చూస్తున్నారు. ఏమిటి సెక్రటేరియట్కి ఇంతవరకు పోలేదు అంటే పరిపాలనలో భాగంగా ఉండే ఆ కార్యాలయానికి వెళ్లకుండా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ ఒకడే. తర్వాత ఏదో ఆయనకు ఏముండనో ఊళ్ళేది తెలియదు, కానీ ఏమైతుంది ఫామ్ హౌస్ పెట్టుకున్నారు. మొదలు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అంతకుముందు రాయల్ హోటల్లో ఎట్లుండేనో ముఖ్యమంత్రి అయినాక ఫామ్ హౌస్ ఎట్లా పెరిగిందో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సన్నోట్లు వేయమని ఆయన దొడ్డెట్లు వేసుకున్నాడు అన్నదే, అది వేరు. ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నా అని ఆ ₹1,00,00,000 సంపాదన కష్టపడి అక్కడనే నేళ్ల కొద్ది ఉంటాడు. పరిపాలన గాలి కుదిరి అప్పుడప్పుడు ప్రగతి భవన్కి వస్తుంది. ఇవాళ ఢిల్లీలో ఉన్నాడే, 12 రోజులైంది, ఎప్పుడు ఇన్ని రోజులు లేడు. దేనికోసం ఉన్నాడు? ప్రజల కోసం ఉన్నాడా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాడిని సాధించుకోవడానికి చేశాడా? రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాల మీద నోరిప్పాడా? ఢిల్లీలో లేదు కదా. మళ్ళా అధికారులు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్, ఆయనే ఒక ఫ్లైట్ కొనుక్కోగా అధికారులను స్పెషల్ ఫ్లైట్ రమ్మంటే తప్ప. ఇగో ఇది ఆయన పరిపాలన. దురదృష్టం, దౌర్భాగ్యం. చెప్పింది చేయడు, చేసేది చెప్పడు, ఎందుకు పోయిడు చెప్పడు, ఆడకి పోయి రాష్ట్రానికి కావాల్సిన విషయాలు చెప్పడు. ఏమన్నంటే ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా ఇంకేదో అంటారు కదా, దాని మీద కాలయాపన. ఇదో ఇది పరిపాలన. ఇది పరిపాలన అంటారా? ఇది ప్రజాహితం అంటారా? రాష్ట్రానికి మేలు జరుగుతుందంటారా? సొంత లాభం కోసం, సొంత ఆర్జన కోసం, సొంత పేరు కోసం చేసే ప్రక్రియ రాజకీయాలలో చేస్తున్నది కేసీఆర్ గారు. ఇది చెప్పక తప్పదు, ప్రజలు తప్పనిసరిగా గుర్తిస్తున్నారు. చివరికి పెద్ద పెద్ద గుణపటాలు. రావణాసురుడు అత్యంత పెద్ద శివభక్తుడయా ప్రపంచంగా, విశ్వంగా. చరిత్ర ఏం చెప్పిందో తెలుసు. అందుకోసం ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు బుద్ధి చెప్పేది కూడా ఈ ప్రజలే. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓట్లు దండుకొని ప్రజల మీద పెత్తనం సాగించి నిరంకుశ పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మీకు ఎవరెవరు పాల్గొన్నారో మీరు తీసి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూరులో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న 6 ఎకరాల జలమండలి స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. ఈ స్థలంలో అక్రమంగా వెలసిన 62 షెడ్డులను అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 507, 511, 513, 514లోని అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఆర్డీఓ చంద్రకళ, శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అక్రమణల తొలగింపునకు పర్యవేక్షించారు. భారీగా పోలీసులు మోహరించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పాత బస్తీ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ పంపులో గుర్తు తెలియని వ్యక్తి ఒకడు తుపాకీతో హల్చల్ సృష్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద గుర్తు తెలియని దుండగులు వచ్చారు. వచ్చి రాగానే సమీపంలోని వాహనాలను ధ్వంసం చేస్తూ పెట్రోల్ పంపు సిబ్బందిపై దాడికి దిగారు. అందులో ఒక వ్యక్తి గన్ చూపెడుతూ హల్చల్ చేశారు. అనంతరం వారు మేనేజర్ గదిలోకి వెళ్లి అద్దాలను ధ్వంసం చేసి యజమానిని సైతం గాయపరిచారు. దుండగుల దాడిలో యజమానితో పాటు సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. चाकू और आज क्या हुआ है? आज पेट्रोल डाले 500 का, तो पैसे नहीं है बोल के बोले उन्होंने रोको पैसे दूसरे से मंगाओ बोले उन्होंने। तो एक आदमी आके गन लेके और चाकू लेके आया और अंदर जाके साहब को मारे, सेठ को, सुपरवाइजर साहब को गोली मारे? गोली नहीं, हाथ से मारे, एसिड डाल रहे थे। हाथ में चाकू? हाँ, गन थी, चाकू थे, एसिड की बोतल थी। टोटल कितने जने चल रहा? 2 जने थे, एक बाहर खड़ा था। टोटल 3 जने? हाँ, एक जने बाहर खड़ा था। गाड़ी पे? एक ही गाड़ी पे आए थे। एक गाड़ी पे। कितने जख्मी है? हाँ, कितने जने जख्मी है? किसको मारा? दिल्ली 2-3 जनों को लगे। दिल्ली, हाँ, सेठ को मारे, सुपरवाइजर को, और हमारे इलियास भाई को मारे। क्या टाइम पे हुआ ये 4-5 बजे के टाइम से। पुलिस कंप्लेंट करे आप लोग? हाँ, करे। दूसरे पीएस में करे? ये बहादुरपुरा से। कहाँ है आपका पंप? ये बहादुरपुर। भाई जो जख्मी हुए उन लोगों के नाम बोले, नाम बोलो, शिक्षा का नाम बोलो। दिलीप साहब। नमस्कार साहब, मेरा नाम पृथु मेहता है। मेरा पेट्रोल पंप है बहादुरपुरा इंडियन ऑयल का। पुराना पुल से आप जब बहादुरपुरा आते हैं, लेफ्ट साइड में पहला पंप आता है। आज शाम में करीब 4 या 5 बजे के वाक़े में एक बंदा आया था पेट्रोल डलाने 500 रुपये का। 500 का पेट्रोल डला के वो गूगल पे करने की ट्राई करी, वो गूगल पे काम नहीं आया, ऑपरेट नहीं हुआ।
सक्सेसफुल नहीं होने से हम बोले भाई आप पैसे दे दीजिए, और गाड़ी के पीछे नंबर प्लेट भी थी, उन्होंने पी के भी थे। उस दरमियान उन्होंने क्या करे, यहाँ वहाँ फ़ोन करे, कोई आया नहीं। फिर बोले भाई आप कल दे, तो बोला भाई मैं आपको जानते पर्सनली, हम जानते नहीं, आपको कैसा भरोसा करें, आप किसी को बुला लीजिए या साथ में बंदा भेजेंगे, आप पैसे दे दीजिए। नहीं ठीक है मैं मंगा तो होगा। फिर 10-15 मिनट किसी फ़ोन करे, बात करे, मतलब हम भी बोले मंगाते होंगे, हम वेट कर रहे थे। 2 लोग बाद में मोटरसाइकिल पे आए, एक के हाथ में एसिड की बोतल थी, वो एसिड था क्या था मेरे को नहीं मालूम, सेम एसिड कैसी थी और बॉटल थी, एक गन था, एक चाकू था, गन का पिछला हिस्सा देखा मैं उसको, और धमकाना शुरू करे। కోనసీమ జిల్లాలో కోపనాతి కృష్ణమవర్మ నిర్మించిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. ఆయనకు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం తదితర పరిణామాలన్నిటిపై స్పందించారు. ఈ అంశాలపై ఆలయ నిర్మాణ వారసులు, అగ్నికుల క్షత్రియ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఎంతో పవిత్రమైన మరి నరసింహ టెంపుల్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ రథం ఫైర్ అయినప్పుడు కానీ ఆ విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ గుడికి నిర్మాణం చేసిన వారి కుటుంబ సభ్యులు వారు కూడా నాకు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక నెల రోజుల నుంచి ఈ టెంపుల్ని మరలా కొత్తగా కట్టాలి అన్న దాని మీద ఇక్కడున్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం, వారు ఈరోజు ప్రభుత్వానికి నా ద్వారాగా ముఖ్యమంత్రి గారికి తెలియచేయాలని చెప్పేసి రికమెండేషను ఈరోజు ఇచ్చున్నారు. నేను ఒక 15 days లోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి వీరి మనోభావాల్ని, ఈ టెంపుల్కు ఉండే ప్రత్యేకతని, ఇంకా ఈ టెంపుల్ని ఏ విధంగా డెవలప్మెంట్ కూడా చేయాలని ఇక్కడున్న ప్రజలు ఎలాగైతే కోరుకుంటూ ఉన్నారో ఆ విషయాలు కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళా నేను 15-20 రోజుల్లో కలిసిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ప్రజలకి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, వారి ప్రజాప్రతినిధికి, ఎంపీ గారికి కానీ, అలాగే మినిస్టర్స్కి, ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి, వీళ్ళందరితో కూడా నేను ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూసుకుని రేపు నేను 2-3 రోజుల్లోనే సీఎం ఆఫీస్కి టైం తీసుకుని ఒక 15 రోజులు అవ్వకుండానే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తానని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. టెంపుల్ది ఏ విధంగా, ఎక్కడెక్కడ టెంపుల్ దెబ్బతున్నదా, లేదా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి అన్న విషయాలు వారు దగ్గరగా ఒక 9-10 పనులు చెప్పారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చే టెంపుల్కి ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడడం జరుగుతుంది. వాళ్లకో న్యాయం మాకో న్యాయమా అంటూ రాజమండ్రి పోలీసులతో స్థానికుడు ఒకరు వాగ్వాదానికి దిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆజాద్ చౌక్ వద్ద అమరావతి రైతులకు సంఘీభావంగా స్థానికుడు ఒకరు టెంట్ వేసి మంచినీళ్లు ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. కానీ మీకు పర్మిషన్ లేదు, టెంట్ తీసేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో ఆయన మండిపడుతూ నల్ల జెండాలు కడితే పర్మిషన్ ఉంటుంది కానీ అమరావతి రైతులకు సంఘీభావంగా మంచినీళ్లు ఇవ్వడానికి పర్మిషన్ లేదా అంటూ మండిపడ్డాడు. దీంతో పోలీసులకు స్థానికుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బలవంతంగా ఆ టెంటును పోలీసులు తీయించేశారు. ఏదో పొడుగుంది ఉండండి, కంగారు పడకండి. పొడుగులు ఉంటాయి, అందరి పొడుగులు ఉంటాయి. ఇదేంటి ఇంత దారుణమా? మేము రైతుల్ని స్వాగతిస్తున్నాం. మేము
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పిస్తానని ఆశ చూపి వివాహితను లోబర్చుకున్న వాలంటీర్పై బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే 6వ వార్డు వాలంటీరు జిలాని వివాహితను లోబర్చుకోవడంతో పాటు వారిద్దరి సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమె భర్తకు చూపించాడు. దీంతో ఆమెను ఇంట్లో నుండి భర్త వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె వాలంటీర్ను కోరింది. గత్యంతరం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించింది. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళా, కుదరలా. 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. 2 టౌన్ అసలు కుదరట్లా. 3 డేస్ ముందు అబ్బాయి వచ్చి వాపస్ తీసుకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయితే మేము సైన్ పెట్టాం. పెట్టిన తర్వాత అబ్బాయి ఎటు వెళ్ళాడో మాకైతే తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే అసలు టార్చర్ చేస్తుంది. వాళ్ళ అమ్మకు ఒప్పుకుంటేనే చేసుకుంటా అన్నాడు. వాళ్ళ అమ్మ ఒప్పుకోట్లా. ఇప్పుడు నాదేంటంటే బయటికి తెచ్చాడు కాబట్టి నేను తన్ని మ్యారేజ్ చేసుకోవాలని అందరికి తెలిసిపోయింది. అది నా ప్రాబ్లం. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎస్పీ ఆఫీస్ లో మాట్లాడొచ్చాను. ఆయన రికార్డింగ్స్ ఇప్పిస్తామమ్మా అంటున్నారు. ఇంకేం చెప్పలేరు వాళ్ళైతే. 2 టౌన్ వాళ్ళేమో డబ్బులు తీసుకోమ్మా 2 లక్షలు 3 లక్షలు అన్నారు. నాకైతే మనీ వద్దు, మనిషి కావాలి. ఎవరు అన్నారమ్మా? 2 టౌన్ సీఏ గారు అబ్బాయితో అన్నారంట మనీ కోసం వెళ్ళి ఇచ్చేసేయాలి. నేను మనీ కోసం అయితే కాదు, మనిషే కావాలని చెప్పి నేను అంటున్నాను. అది ఎస్పీ గారేమో రికార్డింగ్స్ ఇప్పిస్తామమ్మా మీరు వెళ్ళండి అన్నారు. అతని పేరు జిలాని. ఏ వార్డు సచివాలయం? 6th వార్డు బావాపేట్ మార్కెట్ పైన. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి అమరావతి టు అరసవెల్లె 37వ రోజు మహాపాదయాత్ర ఎంతో ఉత్సాహంగా మొదలైంది. రాజమహేంద్రవరం పేపర్ మిల్ సెంటర్లో అమరావతి రైతులకు మద్దతుగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ హోమ్ వద్ద వాకర్స్, పోలీస్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విఎం హోమ్ గ్రౌండ్లో పోలీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంతో తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సీనియర్ సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాకర్స్కి ఇన్స్టిట్యూషన్స్ వారికి నచ్చచెప్పారు. చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్స్ని 24 గంటల్లో క్లీన్ చేసి వాకర్స్ కోసం కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇప్పుడే ఒక ఇన్సిడెన్స్నే ఒక బ్యాట్ వచ్చింది. ఈ చెప్పిన తర్వాత ఇద్దరు మన ప్రాబ్లం సాల్వ్ చెప్పాడు కదా, ఇంత ఆల్టర్నేటివ్ క్లియర్గా ఆల్ స్టూడెంట్స్ వాకర్స్ అందరం మనం సపోర్ట్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు ఈ స్కూల్కి చాలా సర్వీస్ చేస్తారు. మనం వచ్చి వాడుకొని పోయేవాళ్ళు వినిపిస్తుంది అందరికీ. వాళ్ళు చాలా అనాథ పిల్లలు ఇస్తారు వాకర్స్. వాళ్ళని చాలా మనం గౌరవించాలి. ఇప్పటిదాకా ఎలా ఇచ్చినాం అలా అయినా సార్ ఇచ్చిన టైం మనం వాడుతున్నాం. ఓకేనా? మేమందరం ఇక్కడే ఉంటాం సార్. రేపు మార్నింగ్ మీరు వచ్చినాక మేము 7 గంటలకు ఆడ ఉంది, ఈడ ఉండదు. పొద్దున ఆడికి వస్తాం. 5 గంటలకు రమ్మన్నా వస్తాం. లోపల చేస్తాం. అలా అవతల రాగానే మన అవతలకి వచ్చేది. కరోనా బంద్ చేసి మీరు పోయి బతిరాడి నానా గడ్డి తిని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా అని చెప్పారు. బతిరాడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఎనీ టైం మీరు బంద్ చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు బంద్ చేయాలంటే మిమ్మల్ని వాకర్స్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ ప్రాపర్టీ
వాళ్ళ సొంతమే, దాన్ని ఒప్పుకుంటాం మనం. వాళ్ళ సొంతం అని చెప్పేసి విడిగా మీరు ఏం చేసినారంటే సార్ అందరూ మా దగ్గరికి రావాలి, రోజు మమ్మల్ని బతకాలని చెప్పేసి అనే అంత కూడా ఎందుకంటే మీరు గ్రౌండ్ ఏం చేస్తున్నారు, మీరు వాకింగ్ కోసం వాడుకుంటున్నాం. ఈ వాకింగ్ చేసుకుని ఆడిపోవడం అది పాడైపోయేది లేదు, ఆ గ్రౌండ్ అరిగిపోయేది లేదు, ఏం చేసేది లేదు. దాన్ని ఇంకా మీరు అందరూ కూడా మీరంతా ప్రకృతి ప్రేమికులు అంతా కూడా చెట్లను కూడా బతికిస్తున్నారు. మీరు చేసిన సర్వీస్ అమోఘం, ఇది అమోఘం సర్వీస్ కాబట్టి మీ పట్ల కూడా వాళ్ళు మర్యాదగా ఉండాలి. మీతో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మేము పిలిచి అసోసియేషన్ పిలిచి నాకు ఇబ్బంది అవుతుంది ఒక కమ్యూనికేషన్ చేయాలి. కానీ మేము బంద్ చేసేస్తాం, మీరు వచ్చి మా దగ్గర ఆఫీస్ దగ్గర కూర్చొని 8:30 వీలు చేసుకుంటారని చెప్పేసి సరి చెప్పిన. దీంతో పాటు 2-3 రకాల చర్యలు తీసుకుంటున్నామమ్మా. ఏం చర్యలు తీసుకుంటున్నామంటామా, ఇప్పుడు ముందర మీది గ్రౌండ్ ఉంది కదా, అందులో కొన్ని వేల మంది చేస్తున్నారు. పొద్దున నేను వెళ్ళి ఆడి కూడా చూసిన, దాదాపు ఒక 3 నుంచి 4 వేల మంది ఆడ వాకింగ్ చేసుకుంటా ఉన్నారు పొద్దున మార్నింగ్. అయితే నేను ఏం చేసిన అంటే రిక్వెస్ట్ చేసి కొంతమందిని మీకు ఆ కొన్ని ప్రాంతాల చాలా గలీజ్ ఉన్నాయమ్మా, కొంచెం క్లీన్ చేయించుకుంటాం. క్లీన్ అంటే చెట్లు గిట్ల అన్ని బుషెస్ ఇట్లా అంటే పెద్ద చెట్లు ఏం కట్ చేయము, చెట్లేమో నరకము. చిన్న బుషెస్ క్లీన్ చేసుకొని ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆడ వాకింగ్ చేసుకుంటట్టు రన్నింగ్ చేసుకుంటట్టు ఏర్పాటు చేస్తాను. అదేం మీరు ₹1 కూడా పెట్టకుండా నేనే ఏర్పాటు చేస్తాను. అదొకటమ్మా. రెండవది ఇప్పుడు మీద రైతు బజార్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ అమ్మా, ఇప్పుడు వాళ్ళ అందులో వాకర్స్ మార్నింగ్ వాకర్ చేస్తున్నామా? అది కూడా వాడుకుంటామమ్మా, ఎందుకంటే టెంపరీగా అమ్మా, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదుగా. అది కూడా వాడుకుంటే టెంపరీ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది దాదాపు నేను 15,000-20,000 మంది అనుకున్నట. సరూర్ నగర్ స్టేడియం ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడినా, శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడితే శ్రీనివాస్ గౌడ్ గారు మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం, ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ పంపిస్తాం, 9 గంటకల్లా జాయింట్ డైరెక్టర్ పంపిస్తా అని చెప్పి అది కూడా ఓపెన్ చేయించేస్తామమ్మా. ఇన్ని వేల మందికి ఒక గ్రౌండ్ నిజంగా కూడా సరిపోదమ్మా. మీ ఒక్క గ్రౌండ్లో ఇప్పుడు వచ్చినా కానీ మీరు అన్నట్టు వాళ్ళు వాకర్స్ ఇబ్బంది పడతారు, మీకు ఇబ్బంది. దాన్ని సిస్టమేటిక్ చేసి చాలా కఠినంగా అమలు పరిస్తేనే సెట్ అవుతుంది. అది నేను చేసేస్తామా, అది చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళకు కూడా, ఆ ఇన్స్టిట్యూట్ పిల్లలకి అందరూ కూడా క్లియర్గా చెప్పిన. నాకు కావాల్సింది ఒకటేమో, మీరు బయట ఉన్న మీ ఓపెన్ గ్రౌండ్లో కొంచెం నేనంతా క్లీన్ చేయించుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆడ జాగింగ్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటా. అది ఓకేనమ్మా. అది ఒకటి మన అక్కడ గ్రౌండ్ కాడ కొంచెం ఓపెన్ చేసుకుని వెనక ఏది రైతు బజార్ గ్రౌండ్ దగ్గర వెనక ఓపెన్ చేసుకుని అందులో కొంతమంది అడ్జస్ట్ చేస్తారు, ట్రాక్ చేయాలంటే ఏం చేయాలంటమ్మా, జేసీబీ పెట్టి కొంచెం క్లీన్ చేయాలన్నమాట, లెవెల్ చేయాలి కొంచెం. ఆ లెవెల్ చేసుకుంటే కొంచెం క్లీన్ అయితే ఎగుడు దిగుడు ఉంటుందంటే ఈ రన్నింగ్ చేయలేదమ్మా. అదొక్కటి చేయించుకుంటాం, ఇంకా మీకు మిగతా వేరే ఇబ్బంది ఏం పెట్టా. ఓకేనమ్మా. ఆ యోగితనాన్ని చెప్పండి అమ్మా, అంత మొండిగా ఉండదని చెప్పండి. ఆమె అంతా ఒకటే లైన్ ఉంటే నేను అలవ చేయాలంటే ఎట్లనమ్మా. ఇప్పుడు కొంచెం మాకు కూడా పబ్లిక్ నుంచి ఇబ్బందులు ఉంటాయి, మాకు కూడా పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటాయి. కొన్ని రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు కొంచెం మేమేమి గ్రౌండ్ని పాడు చేసి లేకపోతే బీభత్సం చేసి గ్రౌండ్ మీకు కాకుండా చేయలేం కదమ్మా. మీ గ్రౌండే, మీరే సొంతదారులు, మీరే ఓనర్స్, దానికి అందులో ఎటువంటి సందేహం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృద్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత. కళ్ళు మూసుకొని మాట్లాడేవారు ఇకనైనా కళ్ళు తెరవాలి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఘాటు వ్యాఖ్యలు. కబ్జా కొరల్లో చిక్కుకున్న 6 ఎకరాల జలమండలి స్థలానికి విముక్తి, పోలీసు బందోబస్తు, పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు. పాతబస్తీ హెచ్పీ పెట్రోల్ పంపులో తుపాకీతో హల్చల్, అద్దాలను ధ్వంసం చేసి సిబ్బందిని గాయపరిచిన దుండగులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.